హిందూ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో సరస్వతీ నది పుష్కరాలు మే 15 నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పుణ్య స్నానాలు ఎక్కడ ఆచరించాలి, పుష్కరాల ప్రాధాన్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు ప్రారంభమవుతాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన సమయం నుండి 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మే 15వ తేదీ నుండి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అంతర్వాహిని సరస్వతీ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుందని చాలా మంది నమ్ముతారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని, చేపట్టిన ప్రతి పనుల్లో మంచి విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా సరస్వతీ నది ఎక్కడ పుట్టింది, పుష్కరాల చరిత్ర ఏంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఋగ్వేదంలో సరస్వతీ నది ప్రస్తావన వచ్చింది. హిమాలయ పర్వతాల్లో శివాలిక్ ప్రాంతంలో సరస్వతీ నది ప్రవహిస్తున్నట్లు ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతేకాదు, దాయదీ దేశమైన పాకిస్తాన్లో హక్రా, భారత్లోని గగ్గర్ నది అప్పటి సరస్వతీ నది అని చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లో ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందని నమ్ముతారు. అయితే కొన్ని వేల ఏళ్ల కిందట భూగర్భం, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతీ నది అదృశ్యమైపోయింది. భూగర్భంలో ఈ నది ఇంకా ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలిసి ప్రవహిస్తుంది. బృహస్పతి అంటే గురుడు ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో మిథున రాశిలోకి సంచారం చేసే సమయంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం సమీపంలోని గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణవాహినితో కలుస్తుంది. ఈ రెండు నదుల సంగమం అయ్యే చోట సరస్వతీ నది అంతర్వాహినిగా కలుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక్కడే మహాసరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటారు. బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలోనూ సరస్వతీ నదిని చూడవచ్చు. అక్కడ కొంత దూరం ప్రవహించి అలకనంద నదిలో కలిసిపోతుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమునా నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి కలుస్తుంది. ఈ త్రివేణి సంగమం జరిగే ప్రాంతంలో సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తారు. దీంతో పాటు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం, రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలోని బ్రహ్మ ఆలయం, మధ్యప్రదేశ్లోని భేడాఘాట్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి.